హైదరాబాద్ విశ్వబ్రాహ్మణుడు ఊరేగింపు చేస్తున్నారు. రామ రామ జయ రామ 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 నవాబు గారు హైదరాబాద్ లో విశ్వబ్రాహ్మణుడు బ్రహ్మంగారికి ముందు స్త్రీలు మంగళాన్ని పట్టుకుని పోతున్నారు, పురుషులు ప్రజలను చేస్తున్నారు. మరి ఊరేగింపు చేస్తుండగా ఎవరైతే మంగళాన్ని పట్టుకుని వస్తున్నారో వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఇదివరకు వాళ్ళ ఇంట్లో స్లో తీసింది ఎన్ని మాటలు తీస్తావు? ఎప్పుడైనా రాజ్యంలో రాజ్య అధికారి పట్టించుకుంటాడు. నవాబు గారు చూశాడు, మరే జమానారా అట్లా అన్నాడు. అనగానే స్వామి విశ్వబ్రాహ్మణుల కొలుగు మూట ఊరేగింపు చేస్తున్నారు. చెప్తున్నాడట స్వామి మహారాజా హిందూ మత గురువు అట. చలో వస్తాయి అక్కడ దాకా మరి హిందూ సాంప్రదాయ గురువు ఎవరెవరి మనసులో ఉన్న కోరికలు వారిని చెప్తున్నాడట. చెప్తారా? అవును, దేవుడని మొక్కుతున్నారు. అదిగాక ఆయనకు 100 మంది శిష్యులు. ఆ శిష్యులలో ఎవరినో వెళ్తారా మన మహమ్మదీయుడట సిద్ధయ్య. మహమ్మదీయుల రాజ్యాంగము, మహమ్మదీయుల పరిపాలనలో మహమ్మదీయ బాలకుడు హిందూ మత గురువుల సేవ చేస్తున్నాడు. అవునవును, వానికి ఎన్ని గుండెలు, వాడు విశ్వబ్రహ్మల గురువో ఏ గురువో నా చేతుల చిక్కిపోయిండు. మనసుల మాట చెప్తాడా? అయితే రాజ మర్యాదలతో మా నవాబు రమ్మన్నాడని తీసుకురాపోండి. ఆ యొక్క జమాను వెళ్ళి స్వామి గురుదేవ మా యొక్క నవాబు గారు మిమ్మల్ని రమ్మన్నాడు. అప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు హైదరాబాదు నవాబు రాజదేవుడికి చేరుకున్నారు. నవాబు ఎదురేగాడు. అయ్యా ఓ అమ్మ కొంచెం పక్క జరగని, కొంచెం పక్క ఆయన రాని, కొంచెం ఆయన రానియండి, ఆ నవాబు బ్రహ్మంగారు వస్తున్నారు రానియండి అని ఆ నవాబు ఎదిరేగి స్వాముల వారికి ఎదురిచ్చి మాత్రం ఇచ్చి కూర్చుండబెట్టాడు. స్వామి ఏమిటి? సాధువు దర్శనం పాపాల విమోచనం అంటారు. సాధు దర్శనం పాప విమోచనం. సాధులు సత్పురుషులు హరినామస్మరణ చేసే వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే ఎవరింట్లో అడుగు పెట్టా గాని పావనైపోతారు, పావనమైతుంది అంటారు. మీరు మిమ్మల్ని ఎందుకు పిలిపించాను తెలుసా? మీరు ఎవరెవరి మనసులో ఉన్న కోరికలు చెప్తున్నారట. ఒక ఈ 3 జన్మలకు చెప్పింది లెక్క కాదు. నేను ఒక రాజ్యాధికారం వహించేవాడిని. హైదరాబాద్ పట్టణాన్ని పరిపాలించుతున్నాను, ఏక చక్రంగా పరిపాలిస్తున్నాను. అలాంటి నా మనసులో ఏముందో చెప్పగలుగుతావా నీవు? నా మనసులో మాట చెప్పితే నీవు నిజ గురువు అని నమ్ముతా. అవును, లేకపోతే పొట్టకూటి గురించి తిరిగే గురువు ఎంతో మంది వచ్చారు, వాళ్ళతో పాటు నీవు అనుకుంటాను. నవాబు కానీ నా
సాయుధ్యము తెలిపితే సాముజీ నీకు శిష్యుడనైతానన్నా సరికిట జంతరిత ఏ నవాబు రాజా ఏమిటి నీ మనసులో ఉన్న మాట చెప్పాలా అవును పేరు చెప్పు నాయన వీడియో మీరు లక్ష్మి గారు బ్రహ్మంగారి కథ సందర్భంగా 500 రూపాయలు సమర్పించారు. ఓ బాబా అట్టగా తీరు సత్వం ఇట్లా ఇట్లా రావయ్యా అదే అప్పుడు సమ్మన్నప్పుడు రాలేదు సార్ అంతే అంతే తీయు అయినట్లు అంటాడు ఇంకెంత తీస్తావు ఎప్పుడు అదంతా తీసుకొని తీస్తాను